మహిళలు ఉంటారు, వాళ్ళందరినీ ఒక దగ్గర కూర్చుండబెట్టి వాళ్ళ ఇంటికే పోతాం. అక్క మీ గ్రూప్లో ఎవరైనా పిలువుని అంటాం, వాళ్ళకు ఒక షాల్ వేసి లేకపోతే వాళ్ళతో పాటు ఛాయ్ తాగి మా మా సనత్నగర్ కాన్స్టిట్యున్సీలో అంటే సపోజ్ నేను చెప్తున్నా మన 7 కాన్స్టిట్యున్సీలు ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను నేను. ఇది మనం ఈ పలానా ప్లేస్లో ఈ స్క్రీన్ పెడుతున్నాము, నరేంద్ర మోడీ గారు మీకు సందేశం ఇస్తారు. ఏమిస్తారు? ఇక్కడ మా గతం మొన్నటిదాకా టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, కానీ డబుల్ ఇంజన్ సర్కార్ లేనంత మాత్రాన డ్వాక్రా గ్రూపులకు అందాల్సినటువంటివి ఏవైతే ఉన్నాయో ఇక్కడ వీళ్ళు అందజేస్తలేరు. ఒక భారతీయ జనతా పార్టీ ద్వారానే అవుతుంది. సరే, ఇప్పుడు రానున్న రోజుల్లో పార్లమెంటుని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని ఆ స్క్రీన్ దగ్గరికి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త మీద ఉంది. ఇవాళ జిల్లా అధ్యక్షులతో వారితో పాటుగా అసెంబ్లీ కన్వీనర్తో పాటుగా మరి బీజేపీ ప్రతి ఒక్క కార్యకర్త యొక్క డ్యూటీగా మనము వాళ్ళందరినీ కూడా మహిళల్ని ఎన్జిఓస్ వర్క్ షాప్ కు స్టేట్ కమిటీకి సంబంధించింది ఒక పార్లమెంట్ కు 3 చొప్పున తీసుకోవడం జరిగింది. ఒక పార్లమెంట్ కు మొత్తం 17 పార్లమెంట్ కు ఆ విధంగా తీసుకోవడం జరిగింది. ఆ 3 పార్లమెంట్ ఒక పార్లమెంట్ లో 3ని ఒక కన్వీనర్ ను, అదేవిధంగా ఒక కో కన్వీనర్ ను, ఒక మహిళను జాయింట్ కన్వీనర్ గా 3ని తీసుకోవడం జరిగింది. ఆ 3ని తీసుకున్న తర్వాత 17 పార్లమెంటుకు సంబంధించిన స్టేట్ సమావేశము ఏదైతే వర్క్ షాప్ ఉందో అది మొన్న ఫిబ్రవరి 6 తారీఖు నాడు స్టేట్ ఆఫీస్లో జరిగింది. అదేవిధంగా ఏదైతే రాష్ట్ర కార్యాలయంలో జరిగిందో స్టేట్ ఆఫీస్లో జరిగిందో దాని విధంగానే మన మండల, అదేవిధంగా డివిజన్, గ్రామాలలో అయితేనేమో మండలము, మన సిటీలో అర్బన్లో అయితే మాత్రము డివిజన్కు మనం కూడా కమిటీని వేసి మనం కూడా వర్క్ షాప్ని చేయాల్సిన అవసరం ఉంది. మరి డివిజన్ కమిటీ అంటే ప్రతి ఒక్క డివిజన్కు 2 చొప్పున కన్వీనర్, కో కన్వీనర్ అనేది 2ని కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఆ డివిజన్లో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు గుర్తించి, అదేవిధంగా ప్రతి ఒక్క డివిజన్లో ఆ లిస్ట్ అంతా కూడా రాష్ట్ర పార్టీ దగ్గర ఉంటుంది. అదేవిధంగా మేము కూడా ఇస్తున్నాము. కాబట్టి దయచేసి ఆ డివిజన్లో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు అనేది వాళ్ళ దగ్గరికి స్వయంగా వెళ్ళి మనం కలిసి నరేంద్ర మోడీ గారి గురించి, ఆ పథకాల గురించి చాలా స్పష్టమైనటువంటి సానుకూల వాతావరణం ఇవాళ దేశం మొత్తం కనబడుతుంది. ఒకవైపు నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధి ఎజెండా, పేదల సంక్షేమ పథకాలు, వాటికి తోడు వారు 10 సంవత్సరాల్లో తీసుకున్నటువంటి చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు, అసాధ్యమని చెప్పి భావించినటువంటి వాటిని సాధ్యం చేసినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. 370 ఆర్టికల్ రద్దు కానివ్వండి, ముస్లిం మహిళల త్రిపుల్ తలాక్ చట్టం కానివ్వండి, లేదా మొన్నటికి మొన్న మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్, ఇవన్నీ కూడా తేనె తుట్టెను కదిలించినట్టుగా అవుతుందని చెప్పి గత ప్రభుత్వాలు వాటిని ప్రస్తావించడానికి కూడా సాహసం చేయలేదు. అటువంటిది చట్ట రూపంలో తీసుకొచ్చి ఈ రకంగా ఇవాళ మరి వీటితో పాటు కోట్లాది ప్రజలు మనోభావాలతో ముడిపడినటువంటి नरेंद्र मोदी ने कहा ये नहीं हो सकता है किसी भारत के भारतवासियों को ना देश के अंदर परेशान होने दूंगा, ना देश के बाहर दुख देने दूंगा। उनने डंके की चोट अपने राजनयिक, कूटनयिक सारे संबंधों का युक्ति बुद्धि से उपयोग किया और ससम्मान हमारे उन सैनिकों को लाने का प्रयास किया, जिसके कारण से 142 करोड़ देशवासियों के मन में आज इस बात का संतोष है। बोलिए भारत माता की। ये एहसास हमारा ऐसे ही नहीं है, भारत के भारतवासियों के ऊपर बाल बराबर भी कष्ट आ जाए तो मित्रों इस कष्ट से बचाने का एकमात्र रामबाण जड़ी बूटी है।
वो जड़ी बूटी के सैनिक आप सब हो। जिस प्रकार से देश की आबादी तो 142 करोड़ की है, लेकिन देश की सेना केवल 13.5 लाख है। थल सेना, जल सेना, वायु सेना सब मिलाकर केवल 13.5 लाख है। इसलिए वो 13.5 लाख दुनिया के अंदर भारत का मान सम्मान कायम रखती है। कोई दुश्मन हमारे देश की तरफ आंख उठा के नहीं देख सकता है। तो उसका सबसे बड़ा कारण हमारी देश की सशक्त सेना है। उसी प्रकार से भारतीय जनता पार्टी की सरकार को लाने के लिए ये जो भारतीय जनता पार्टी की सेना बैठी हुई है, ये बूथ लेवल की सेना है, ये उनका काम है। हमारे भरोसे से पूरा देश आशा के साथ देख रहा है। पूरे देश को गर्व अगर है तो भारतीय जनता पार्टी पे है। इसलिए आप और हम सब संकल्प करें, अपने अपने पोलिंग पर एक एक जगह हमारे हर बूथ पर अपने वोट बढ़े, वो वोट कम नहीं होना चाहिए। मुझे इस बात की जानकारी आई है कि माननीय रेड्डी जी 2014 में लड़े तो जो वोट उन्होंने 10 लाख के आसपास पाए, 2019 में आपने थोड़ी सी ढीला ढाली कर ली तो हमारे वोट ही हमारे पास कम पड़े। अपन सब संकल्प करें, अब की बार वो 2014 को भी पार करेंगे और नया रिकॉर्ड बनाएंगे। बोलो मेरे साथ तैयार है? पक्का? तो खड़े हो जाओ अपने